విజయవాడలో భారీ మోసం బయటపడింది. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఉంటూ నెలకు 25,000 సంపాదించుకోవచ్చని ఒక కంపెనీ ఆశ చూపి కోట్లాది రూపాయలు ముంచేసింది. విజయవాడకు చెందిన మాషా అల్హాజ్ ఎంటర్ప్రైజెస్ 4,000 మందికి పైగా ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. వర్క్ ఫ్రం హోమ్తో సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపించింది. సత్యనారాయణపురంలోని నెలకొల్పిన మాషా అల్హా ఎంటర్ప్రైజెస్ కంపెనీ సబ్స్క్రబ్ ప్యాకింగ్ యూనిట్లను విక్రయించింది. ముడిసరుకు కొన్ని సబ్స్క్రైబర్లు తయారు చేస్తే వాటిని కంపెనీనే తిరిగి కొనుగోలు చేసి ప్రతి నెల కమిషన్లు ఇస్తామని నమ్మబలికింది. అంతేకాదు బాధితుల నుంచి అడ్వాన్స్గా కూడా కోట్ల రూపాయలు తీసుకుంది. 6 నెలల వరకు సక్రమంగానే కమిషన్లు చెల్లించిన కంపెనీ ఆ తర్వాత 4 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆపేసింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు కంపెనీ కార్యాలయానికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. కంపెనీ యజమానులు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి ఫరారయ్యారు. దీంతో చేసేది లేక బాధితులు సత్యనారాయణపురం పోలీసులకు ఆశ్రయించారు. 4,000 మందికి పైగా యువత గృహిణీలు వీటి బారిన పడ్డారు. విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. మోసపోయిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి పథకాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి ఒక ఇది పెట్టారు సార్. దీంట్లో అందరూ ఒక్కొక్కరికి మినిమం అమౌంట్ 1,30,000 సార్. 1,30,000 ఏమో మిషన్కి సార్. ఇలాంటి మిషన్ ఇస్తారు. 1,00,000 రూపాయలు ఏమో మనకి రా మెటీరియల్ ఇస్తారు సార్. మనకి ఆ 1,00,000 కట్టినందుకు నెలకి 24,000 వేశారు. ఎంత మాకైతే 3 మంత్సే పడ్డాయి సార్. రీసెంట్గా కూడా 1 lakh కట్టాము. ఆ అమౌంట్ ఏం పడలేదు. మొత్తం కలిపి ఒక 1,500 మంది దాకా కట్టారు సార్. 1,500 మందిలో ఒక్కొక్కరు 7 లక్షలు 8 లక్షలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. రమేష్ రెడ్డి, రాజారెడ్డి, హరిణి అని ఒక అమ్మాయి ఉంది. మేము డబ్బులు కట్టింది అయితే రమేష్ రెడ్డి గారికే కట్టాం. మాతో మాట్లాడింది కూడా ఎప్పుడు 2 సార్లు వచ్చాం ఆఫీస్కి. 2 సార్లు కూడా రమేష్ రెడ్డి గారే మాట్లాడారు. ఆయనకే మేము డబ్బులు కట్టాం. ఈ రోజేమో ఆ రాజా సార్ గారికి ఫోన్ చేసింది, ఎండి రాజా గారికి. మార్నింగ్ నుంచి 1/2 గంటలో వస్తా అన్నారు. అలా అని మధ్యాహ్నం 2 వరకు వెయిట్ చేసాం సార్. 2కి ఈ సార్ ఒంగోలు నుంచి ఈ సార్ వచ్చి ఆ సార్కి రాజా అన్న సార్కి కాల్ చేశారు. కాల్ చేసి ఈ సార్తో ఏమన్నారంటే, నన్ను మధ్యలో వాళ్ళు ఇలా చేసి ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారు, నేనేం చేయలేను అనేసి అంటే ఆ సారు అరిచారు. ఈ లోపు నేను ఫోన్ తీసుకున్నాను సార్. నేను కూడా ఏంటి సార్ వస్తా అన్నారు, రావట్లేదు, ఇలా అయితే ఎలా మీరే చెప్పండి సార్ అని అంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా దగ్గర డబ్బు లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, కేసు పెడతామన్నారు సార్. ఆ కేసు కూడా పెట్టుకోండి అన్నారు సార్. ఇక్కడికి వచ్చేమో కంప్లైంట్ ఇద్దామంటే అసలు ఎవరు కూడా ఇంతమంది ఉన్నా కూడా అసలు వాట్ ఈజ్ వాట్ అని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అదేమన్నా అంటే మా సమస్య ముందు సార్లు వింటేనే కదా మేము పలానా జరిగిందని చెప్పడానికి. అసలు అలా చెప్పే హోప్ కూడా మాకు ఇవ్వట్లేదు సార్లు. వాళ్ళే నువ్వు ఎక్కువ మాట్లాడుకు, ఆ తెలివితేటలు నీకు ముందుండాలి కదా, ఇప్పుడు ఉన్నాయి అలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు మా సమస్య ఎవరు పరిష్కరించాలి? దయచేసి ఈ వీడియోని నారా లోకేష్ దగ్గరికి కానీ సీఎం దగ్గరికి కానీ దయచేసి వెళ్ళేలా చూడండి సార్. ఒకళ్ళు ఇద్దరు కాదు సార్, పాడైపోయారు సార్. 1,500 మంది కట్టారు డబ్బులు. ఈ అమ్మాయి కూడా కట్టింది. ఒక్కొక్కరు 1,00,000 మినిమం 1,30,000 సార్ కట్టించుకునేది. 1,30,000కి తక్కువ కట్టించుకోలేదు. 1,30,000 కట్టించారు. ఆయన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ మధ్యలో రమేష్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి, ఆయన ఫోటోలు ఉన్నాయి. ఈ మధ్యలో హరిణి అన్నమ్మాయే మాకు కాల్ చేసి డబ్బులు కట్టించుకుంది. ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు చెప్పాలంటే ఒక బూతులే చెప్తున్నారు సార్.